పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో గురజాల డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ చర్యలు పల్నాడు ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాలు, వ్యక్తులను పరిశీలించారు. మొత్తం 31 బైకులు, 7 కత్తులు, 7 గడ్డ పలుగులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 2 లీటర్ల నాటుసారా పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఇలాంటి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు నిరంతరం కొనసాగిస్తామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు వెల్దుర్తి మండలం కేపీగూడెం తండాలో క్యాష్ చేయడం జరుగుతుంది. దీనికి పల్నాడు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, సూచనల మేరకు, సలహాల మేరకు ఈరోజు ఇక్కడ క్యాష్ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ గొడవలు తగ్గించడానికి, ప్రజలు శాంతియుతంగా ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు అయితేనేమి అవన్నీ సీజ్ చేసుకోవడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, ఈ గొడవల్లో వాళ్ళు వెళ్లకుండా ప్రశాంతమైన జీవనం గడపడానికి, వాళ్ళని ఆ దిశగా మనం నడపడానికి ఈరోజు క్యాష్ అవుట్ చేస్తా ఉన్నాం. ఈ భాగంగా గ్రామంలో సెర్చ్ చేసినప్పుడు దాదాపు 30 వాహనాలు రికార్డ్స్ ఉన్నాయని చూస్తున్నాం. దానికి రికార్డ్స్ ఉన్నాయా లేదా అని కరెక్ట్గా, దాంట్లో ఏదైనా దొంగ బండ్లు ఉన్నాయా అన్ని వెరిఫై చేయడానికి అన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి మారణాయుధాలు, దాంట్లో 13 క్రోబార్స్ ఉన్నాయి, తర్వాత గొడ్డలు 4, సికిల్స్ 4, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికోసం పెట్టుకున్నారు? మామూలుగా ఇంట్లో ఈ మారణాయుధాలు ఉండటానికి కారణం ఏంటి? వాళ్ళకు గొడవలు పడడానికి ఏమైనా ఉన్నాయా, లేకపోతే వేరే రకంగా ఏదైనా ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఈరోజు వెల్దుర్తి మండలం కేపీగూడెం తండాలో క్యాష్